హాయ్ అందరికీ. టుడే కంటిన్యూషన్ ఆఫ్ పిహెచ్పి. లాస్ట్ క్లాస్లో మనం వేరియబుల్స్ ఇన్ పిహెచ్పి ట్యాగ్స్లో టైప్స్ చూసాము, ఒక శాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూసాము. ఈరోజు మనం ఆపరేటర్స్ ఇన్ పిహెచ్పి చూద్దాం. ఆపరేటర్స్ ఇన్ పిహెచ్పి. ఆపరేటర్స్ ఇన్ పిహెచ్పి మనకి సి లాంగ్వేజ్లో, C++ లాంగ్వేజ్లో, మన జావాస్క్రిప్ట్లో చెప్పిన విధంగానే ఇక్కడ కూడా సేమ్ అవే ఆపరేటర్స్ ఉంటాయి. అవే ఆపరేటర్స్ ఎక్కడైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో స్క్రిప్ట్లో అక్కడ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అయితే అసలు ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆపరేటర్స్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆపరేటర్స్ ఇట్ ఈజ్ ఏ సింబల్. ఆపరేటర్ అనేది ఇట్ ఈజ్ ఏ సింబల్. ఇట్ ఈజ్ సింబల్ టు యూజ్ ది ఆపరేషన్స్. మనం ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే వీ కెన్ యూజ్ ది ఆపరేటర్ విచ్ ఈజ్ ఏ సింబల్. ఏదైతే ఒక ఆపరేటర్ సింబల్ ఉంటుందో ఆ సింబల్ దేనికోసం వాడతామో, ఏదైనా ఒక పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ చేయడం కోసం, పర్టికులర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం కోసం మనం ఇక్కడ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇందులో మరి ఆపరేటర్స్ దేని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందని చెప్పాము లాస్ట్ క్లాస్లో. ఆపరేటర్స్ అనేవి దేని మీద పర్ఫామ్ చేస్తుంది? ఆపరెంట్స్ మీద పర్ఫామ్ చేస్తుంది. వేరియబుల్స్ అని కూడా చెప్తాం వాటిని. ఆపరేటర్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ ది ఆపరెంట్స్. ఆపరేటర్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ది ఆపరేషన్ ఆన్ ది ఆపరెంట్స్. ఆపరేటర్స్ అనేవి ఎక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది? ఆపరెంట్స్ మీద పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా? మరి ఇక్కడ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరెంట్స్ అంటే ఏంటో చూడండి. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూడండి. ఏ అనేది ఇట్ ఈజ్ ఏ వేరియబుల్ అయినా ఉండొచ్చు, లేదంటే మనం ఆపరేటర్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ A+B తీసుకున్నాం. ఇక్కడ ఏమని చెప్తున్నాం మనం? ఆపరేటర్ అనేది ఇట్ ఈజ్ ఏ సింబల్ అని చెప్తున్నాం కదా. ఇట్ ఈజ్ ఏ సింబల్. ఇప్పుడు ఇది ఒక అర్థమెటిక్ ఆపరేటర్. ఈ ప్లస్ అనేది ఒక అర్థమెటిక్ ఆపరేటర్. ఇట్ ఈజ్ ఏ సింబల్. సో ఇక్కడ ఇదేంటి? ఆపరేటర్. ఈ ఏ అండ్ బి ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఏమని చెప్తామంటే ఆపరెంట్స్ అంటాం. ఓకేనా? ద ఆపరేటర్ ఈజ్ పర్ఫార్మ్ ది ఆపరేషన్ ఆన్ ది ఆపరెంట్స్. ఓకేనా? దిస్ ఈజ్ ది ఆపరేటర్, దిస్ ఆర్ ది ఆపరెంట్స్. ఓకేనా? అర్థమవుతుందా? రెండు ఆపరెంట్స్ మధ్య ఒక ఆపరేటర్ని యూజ్ చేసి ఒక అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. దీన్ని ఈ ఆపరేటర్ సింబల్ తోటి పర్ఫామ్ చేస్తాము. అందుకే దీన్ని ఏమని చెప్తామంటే బైనరీ ఆపరేటర్స్ అంటాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అని బైనరీ ఆపరేటర్స్ అని కూడా చెప్తాము. మరి మనకి పిహెచ్పిలో ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయంటే చూడండి, చాలా ఆపరేటర్స్ ఉన్నవి. కాకపోతే మనకి ఏదైతే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, స్క్రిప్ట్ని బట్టి, ప్రోగ్రామ్ని బట్టి మన రిక్వైర్మెంట్ ఉన్న ప్రోగ్రామ్స్లోకి ఆ ఆపరేటర్స్ని మాత్రం యూజ్ చేస్తాం. మీకు తెలిసిన ఆపరేటర్స్ జనరల్గా ఉన్నాయి. మనకి సి లాంగ్వేజ్లో ఉన్న ఆపరేటర్స్ ఇక్కడ కూడా ఉన్నవి. అవి ఏంటో చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, స్ట్రింగ్ ఆపరేటర్స్, అడిషనల్గా మనకి ఎరే ఆపరేటర్స్ కూడా వస్తాయి. ఇంకా లాజికల్ ఆపరేటర్స్, ఇంకా చాలా ఆపరేటర్స్ ఉంటాయి దీంట్లో. పిహెచ్పిలో కూడా ఇంకా చాలా ఆపరేటర్స్ వీటితో పాటు ఉంటాయి. కాకపోతే మనం రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేసే ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ చూద్దాము. అర్థమెటిక్ ఆపరేటర్స్లోకి ఏమేమి వస్తాయంటే మీకు తెలిసినవే జనరల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏమేమి చేస్తామో అవన్నీ కూడా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి. దాంట్లో మనం ఏమి చేస్తాం జనరల్గా? డైరెక్ట్గా రాసేయండి, లేకపోతే సింబల్, డిస్క్రిప్షన్ రాసుకోండి. ప్లస్ సింబల్ ఇది ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఇట్ ఈజ్ యూజ్డ్ టు addition.
దిస్ ఈజ్ సబ్స్ట్రాక్షన్. దీన్ని ఏమని చెప్తాము? యాస్ట్రిక్స్ సింబల్ అని చెప్తాము. దీన్ని ఎందుకు వాడతాం మనం ఇక్కడ? మల్టిప్లికేషన్ పర్పస్ కోసం వాడతాం. మల్టిప్లికేషన్ పర్పస్. నెక్స్ట్ దీన్ని డివిజన్ అని చెప్తాము. డివిజన్ అని చెప్తాము. ఇది పర్సంటైల్ యాక్చువల్లీ, కానీ దీన్ని ఎందుకు వాడతామంటే రిమైండర్ కోసం వాడతాం. ఓకేనా? మనం ఏదైనా డివిజన్ పర్ఫామ్ చేసినప్పుడు రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ కోసం దీన్ని వాడతాం. దీన్ని మాడ్యులర్ డివిజన్ కూడా అంటాం మనం. మాడ్యులర్ డివిజన్ అంటాం, లేదంటే రిమైండర్ పర్పస్లో కూడా వాడతాం. ఓకేనా? మీరు దీనికి ఎగ్జాంపుల్గా రాసుకోవాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఒక 2 ఆపరెంట్స్ తీసుకొని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు అనమాట. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి సింబల్స్. ఈ సింబల్స్ ఉపయోగించి ఏదైతే ఉన్న ఒక యూనిక్ సర్టైన్ యాక్షన్ పర్ఫామ్ చేయడం కోసం ఈ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ ది అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ రాయండి. కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్లో ఇది తెలుసు కదా మీకు, ఈక్వల్ అని చెప్తాం. ఈక్వల్ టు లేదా ఈక్వల్ అని చెప్తాం. నాట్ ఈక్వల్. ఇవి ఆపరేటర్స్ యొక్క సింబల్స్ అండి. ఇవి ఏం యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది దాని డిస్క్రిప్షన్ ఇక్కడ రాస్తున్నాం మనం. గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్, less than or equal to, less than or equal to. ఈక్వల్ టు సేమ్ టైప్ ఉన్నప్పుడు వాడతాం. ఈక్వల్ టు సేమ్ టైప్. ఈ సింబల్ని ఈక్వల్ టు సేమ్ టైప్ ఉన్నప్పుడు వాడతాం. దీస్ ఆర్ ది కంపారిజన్ ఆపరేటర్స్ ఇన్ పిహెచ్పి. ఓకే, రెగ్యులర్గా మనం వాడేవన్నమాట. పిహెచ్పిలో మనం రెగ్యులర్గా వాడే ఆపరేటర్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. అర్థమెటిక్ ఆపరేటర్స్ జనరల్గా వాడుతూ ఉంటాం కాబట్టి అది. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఇంకొకటి మనం లాజికల్ ఆపరేటర్స్ ఒకటి చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్లో దీన్ని లాజికల్ ఎండ్ అంటాం. లాజికల్ ఎండ్ ఆర్ నాట్. దీన్ని లాజికల్ నాట్ అంటాం. ఓకే, లాజికల్ ఆపరేటర్స్లో 3 టైప్స్ ఆఫ్ మనకి ఆపరేటర్ సింబల్స్ ఉన్నాయి. లాజికల్ ఎండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఎండ్ సింబల్ ఆర్, నాట్. ఈ విధంగా రాస్తాం. ఈ లాజికల్ ఆపరేటర్స్ని ఎట్లా పర్ఫామ్ చేస్తామంటే ప్రోగ్రామ్ స్క్రిప్ట్లో రాసేటప్పుడు ప్రోగ్రామ్ ఎట్లా తీసుకుంటుంది అంటే ఈ లాజికల్ ఆపరేటర్స్కి ఏమవుతుందంటే ట్రూత్ టేబుల్ రాస్తాం. తెలుసు కదా మీకు, ట్రూత్ టేబుల్ రాస్తాం. ఆ ట్రూత్ టేబుల్ ప్రకారం ఆ ప్రోగ్రామ్ అనేది దీంట్లోకి ఈ వాల్యూస్ని ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి తీసుకుంటాం. అంటే కండిషనల్ బేస్డ్గా తీసుకుంటుంది అనమాట. ఒక ట్రూ అయితేనేమో స్టేట్మెంట్కి పోతుంది, లేదంటే మళ్ళీ ఫాల్స్ అయితే ఇంకో స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. అట్లా ఈ లాజికల్ ఆపరేటర్స్ని మనం ప్రోగ్రాంలో యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి లాజికల్ ఆపరేటర్స్. ఇప్పుడు మనం ఒక శాంపుల్ ఎగ్జామ్ ప్రోగ్రామ్ రాద్దాం. మనం చెప్పినాం కదా స్టార్టింగ్లోనే, పిహెచ్పి అనేది ఇట్ ఈజ్ ఎంబెడెడ్ విత్ HTML లాంగ్వేజ్ అని చెప్పాం. కాబట్టి HTMLలోనే మనం ఈ ప్రోగ్రామ్ని రాస్తాం. ఆపరేటర్స్ అని టైటిల్ తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ హెడ్ క్లోజ్ చేస్తున్నాము. హెడ్ క్లోజ్ చేస్తాము. బాడీ ఓపెన్.
ఇక్కడ మనం పిహెచ్పి అనేది స్టార్ట్ చేస్తాం. పిహెచ్పి కోడ్ పిహెచ్పి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పినాం కదండి, వేరియబుల్స్ని ఏ సింబల్ తోటి మనం స్టార్ట్ చేస్తామని చెప్పాము. ద సైన్ ఆఫ్ సింబల్ డాలర్ సింబల్ తోటి స్టార్ట్ చేస్తాము. కాబట్టి వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను నేను డాలర్. నేను ఇక్కడ డాలర్ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏ తీసుకుంటున్నాను. నేను ఏ ఈక్వల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకున్నాను. ఇంకొక వేరియబుల్ బి తీసుకుంటున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకున్నాం దీని వాల్యూ. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, అర్థమెటిక్ ఆపరేటర్స్ మనం యూజ్ చేసిన ఆపరేటర్స్ అన్నీ కూడా పర్ఫామ్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే అడిషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా, అడిషన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. మనం ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత అది మనకి ప్రింటబుల్లో కనిపించాలంటే ఆల్రెడీ చెప్పాను నేను, ప్రింటబ్ స్టేట్మెంట్ అంటే మనకి పిహెచ్పిలో ఎకో అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనం అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను నేను. దానికి చూడండి ఎట్లా రాస్తున్నాను. ఎకో $a ప్లస్ $b. అప్పుడేమవుతుంది, ఈ ఏ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏ వాల్యూస్ ఇక్కడ మనకి ప్రింట్ అయిపోతాయి అన్నమాట అర్థమెటిక్ ఆపరేటర్స్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్ ఒకటి వచ్చేసింది కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొక నేను అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకున్నాను. ఇదేమవుతుంది యాక్చువల్గా ఇలా రాస్తే ఏమవుతుందంటే -10 అవుతుంది అనమాట వాల్యూస్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేను, ఎకో $a అంటే అర్థమైంది. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసి ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాను, అడిషన్ ఆపరేటర్స్ని. ఇక్కడ ఏం చేశాను నేను, అర్థమెటిక్ ఆపరేటర్లోనే అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాము. అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పొచ్చు, అంటే కంపారిజన్ ఆపరేటర్ని తీసుకోవచ్చు దీన్ని. ఇక్కడ $a ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్స్ 10 తీసుకున్నాం. ఇది యాక్చువల్గా ఏమవుతుంది, $a అన్నాం కదా, $a మైనస్ ఈక్వల్ 10 అయితే ఏమవుతుంది, ఇది యూజర్కి వస్తే ఏమవుతుంది, -10 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఏమవుతుంది, $a అంతే వాల్యూ ఎంత ఇచ్చాం మనం ఇక్కడ వేరియబుల్కి 20 వాల్యూ అసైన్ చేసాం కాబట్టి 20 - 10 అనేది ఇక్కడ ఈ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది మనకు ఆన్సర్ 10 వస్తుంది. మరి 10 అనేది ప్రింట్ అవ్వాలి కదా, ప్రింట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం చేశాను, ఎకో వేరియబుల్ డిక్లరేషన్ ఇక్కడ రాశాను $a. అంటే $a వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది ఎప్పుడు ఈ యాక్షన్ పర్ఫామ్ అయిన తర్వాత. ఇప్పుడు ఈ యాక్షన్ పర్ఫామ్ అయిన తర్వాత ఎంత వాల్యూ వస్తుంది, ఏకి 10 వాల్యూ వస్తుంది. సో అప్పుడు ఇక్కడ ప్రింటప్లో ఏమొస్తుంది మనకి 10 వస్తుంది అనమాట. అది దీని పర్పస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాను. ఇంకోటి ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు, నేను డమ్మీ తీసుకుంటున్నా, $a. ఇక్కడ చూడండి మళ్ళీ నేను ఈక్వల్ ఆపరేటర్ తీసుకున్నా, కంపారిజన్ ఆపరేటర్ బి సెమికోలన్ తోటి ఎండ్ చేస్తున్నాము. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వేరియబుల్ డమ్మీ తీసుకున్నాను. ఇక్కడ నేను అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ ఆపరేటర్ తీసుకున్న కంపారిజన్లో. ఇక్కడ అర్థమెటిక్ అయిపోయింది, మళ్ళీ కంపారిజన్ ఆపరేటర్కి వచ్చేసాం మనం. ఈ కంపారిజన్ ఆపరేటర్ తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాను, నేను ఎకో ++$a తీసుకున్నా. అంటే వేరియబుల్ని ఏం చేస్తున్నాను, ప్లస్ చేస్తున్నాం. ప్లస్ ఎక్కడ చేస్తున్నా నేను, ప్లస్ చేస్తున్నా. ఓకేనా, అంటే దీని మీనింగ్ ఏంటంటే ప్రీ ఇంక్రిమెంట్ అని అర్థం. ప్రీ ఇంక్రిమెంట్ అంటే యాక్షన్ పర్ఫామ్ అవ్వకముందే ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ 1+. ప్లస్ ఇచ్చామంటే ఏంటంటే ఒకటి ముందు ఆ ప్రింట్ అయ్యాక ముందే ఒక +1 అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడు దేనికి ఏ వాల్యూకి యాడ్ అవుతుంది అనమాట. అందుకని దీనికి ప్లస్ ఇచ్చాము. ఆపరేషన్ పర్ఫామ్ కాకముందు, ప్రింట్ కాకముందే ఒక 1 అనేది యాడ్ అవుతుంది దీనికి. ఎందుకు, ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి. అదే నేను ఈ ప్లస్ $a తర్వాత రాసామని కూడా దాన్ని ఏమంటాము, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాము. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే వాల్యూ పర్ఫామ్ అయిన తర్వాత యాడ్ అవుతుంది అనమాట. అర్థమైందా, అది మీనింగ్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇది వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, మళ్ళీ ఈ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఎందుకు, ప్రీ ఇంక్రిమెంట్ అయింది కదా. ప్రీ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఒక వాల్యూ దీనికి యాడ్ అవుతుంది కదా, వాల్యూ యాడ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రింట్ చేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ కూడా చెప్పాం కదా మనం. స్ట్రింగ్ ఆపరేషన్ కూడా నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ స్ట్రింగ్ ఆపరేటర్స్ కోసం వేరియబుల్ m తీసుకుంటున్నాను నేను. $సింబల్ మనం ముందు రాసాము అంటే, ఒక లెటర్ ముందు $సింబల్ రాసాము అంటే ఇట్ ఈజ్ ఏ వేరియబుల్ అని అర్థం. ఓకేనా, ఇక్కడ నేను m తీసుకున్నాను, దీన్ని స్ట్రింగ్ కింద తీసుకుంటాను నేను. స్ట్రింగ్ అంటే ఏం చెప్పాము, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ తీసుకుంటాం. ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు, హలో అని తీసుకుంటాను నేను.
ఇంకొక స్ట్రింగ్ ఆపరేటర్ ఇంకో వేరియబుల్ తీసుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ తీసుకుందాము. గార్లాన్ తీసుకున్నా. ఈ సెమీకోలన్ కంప్లీట్గా చేయాలి మనం. సెమీకోలన్ తోటి ఎండ్ చేయాలి. ఇప్పుడు రాశాను ఎం స్ట్రింగ్ తీసుకున్నాను, హలో అని ఎన్ స్ట్రింగ్ తీసుకున్నాను, జీటీసీ గార్లా అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనకి లాస్ట్ క్లాస్లో స్టార్టింగ్లో చెప్పాం కన్కాటినేషన్ ఆపరేటర్ అని, గుర్తుందా? కన్కాటినేషన్ ఆపరేటర్ అని చెప్పాము. ఇది ఏం చేస్తుంది, రెండు స్ట్రింగ్స్ని కలుపుతుందని చెప్పాను. టుగెదర్గా కలిపి దగ్గరగా చేస్తుంది. దాన్ని ఏమని చెప్తాము, కన్కాటినేషన్ ఆపరేటర్ అని చెప్పాం. ఇప్పుడు ఆ ఆపరేటర్ ఉపయోగించేసి మనం ఇక్కడ ఈ రెండు స్ట్రింగ్స్ని యాడ్ చేస్తాం. చూడండి, $m డాట్ కన్కాటినేషన్ ఆపరేటర్ $n. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఏమైంది, ఈ రెండు వాల్యూస్ ఇప్పుడు కన్కాటినేషన్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము, పిహెచ్పి ఓపెన్ చేస్తాం కదా, ఈ పిహెచ్పి స్క్రిప్ట్ అంతా రాసాం కదా. ఇప్పుడు ఈ పిహెచ్పిని క్లోజ్ చేస్తాం. ఓకేనా, పిహెచ్పిని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేయాలి, బాడీని క్లోజ్ చేయాలి. ఇంకా ఫైనల్గా ఏం క్లోజ్ చేస్తాము, HTMLని క్లోజ్ చేయాలి. HTMLని క్లోజ్ చేయాలి. ఈ విధంగా మనం ఆపరేటర్స్ అన్నీ ఉపయోగించి ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాసాము. ఇవన్నీ కూడా మనం ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, స్ట్రింగ్ ఆపరేటర్స్, ఇందుకు స్ట్రింగ్ కూడా ఇక్కడ యాడ్ చేసాం మనం. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ది ఆపరేటర్స్ ఇన్ PHP. థ్యాంక్ యూ.